షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అది చూడండి. వెళ్ళి పిలుచుకుని వచ్చి సైన్ చేయించుకుని తగలడు. మేడం నిత్య ఏంటి నడుచుకుంటూ వస్తుంది? అమ్మ నిత్య, ఏంటమ్మా నిత్య? అయినా నువ్వు నడవటం ఏంటమ్మా? నీ కార్యమైంది? నిత్య అమ్మా, నన్నేమని పిలిచావమ్మా? మీరే తింటారా లేక నా చేతులతో తినిపించమంటారా? కిడ్నాప్ చేశారా? 1+1 ఆఫర్లా ఒకేలా ఉన్న ఇద్దరిని కిడ్నాప్ చేశాం. ఇప్పుడు దీనికి మెలకు వచ్చి నన్ను చూస్తే ఎలా? ఎవరంటే మాట్లాడరే? ఎవరో మీరు చెప్పండి. కిడ్నాపర్స్ నుంచి ఇంకా కాల్ రాలేదేంటి? ఇది మనీ కోసం జరిగిన కిడ్నాప్ అయితే కదా డాడ్, కాల్ రావడానికి. మంగ కావాలనే మన బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆప్తావా జై? ఎందుకు ఆపాలమ్మమ్మా? ఈ మధ్య వాడి నోరు ముయించడమే పనిగా పెట్టుకున్నారు. మరే జైని మరీ మూగవాణి చేస్తున్నారు. అందుకే ఆ మంగ ఆటలు ఇలా సాగుతున్నాయి. మంగెందుకు బ్లాక్మెయిల్ చేస్తుంది నాన్న? సింపతి కోసం. తను కనపడకుండా పోయిందంటే మనం అయ్యో పాపమని జాలి పడతాం కదా, అది క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. మంగా మేడం గారిని కిడ్నాప్ చేసింది ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ అని అస్సయ్య గారు చెప్తున్నారు కదా సార్. ఆ మంగ మాత్రం తక్కువదా? అది కూడా పక్కా ప్రొఫెషనలే. దాంది క్రిమినల్ బ్రెయినే. కోపంలో నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు జై. అది నీకు ఈ ఇంటికి మంచిది కాదు. ఆ మంగే కరెక్ట్ కాదని వాడు ముత్తుకుంటుంటే మళ్ళీ వీణ్ణే అంటారేంటమ్మమ్మా? ఏంటో మరి ఇంట్లో క్రిమినల్స్ ని పెట్టుకొని కిడ్నాపర్స్ గురించి టెన్షన్ పడుతున్నారు. సార్ ఏమైనా తెలిసిందా? కిడ్నాపర్ ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉన్నాయి సార్. ఆఫ్ అవడానికి ముందు వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ మాదాపూర్ గుట్టలో ఉన్న బూత్ బంగ్లా దగ్గరలో ఉన్నాయి. కిడ్నాపర్ ఫోన్స్కి కంటిన్యూగా ఒకే నెంబర్తో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఎవరితో కనుక్కున్నారా? 934720 ఆ నెంబర్ సార్. అది స్వరూప గారి ఫోన్ నెంబర్ కదండి? అవును సార్.
ఆ నెంబర్ స్వరూప మేడం గారిదేనండి. చూసావా జడ్జి, ఇప్పటికే నమ్ముతారా ఇది మనీ కోసం జరిగిన కిడ్నాప్ కాదని? కిడ్నాపర్స్తో స్వరూప అంటే అన్నిసార్లు మాట్లాడిందంటే కిడ్నాప్ డ్రామా ఆడింది తనే అని అర్థమవుతుంది కదా. మంగని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం స్వరూపకేంటి? ఈ రకంగా నాపై ప్రతీకారం తీర్చుకొని మంగపై నాకు సింపతి పెరిగేలా చేసి మా ఇద్దరి కాపురం జరిగేలా చేయడం తన ప్లాన్. స్వరూప ఇలాంటి ప్లాన్స్ కూడా చేస్తుందా? నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు చెయ్యి. ఇన్నాళ్ళు ఒకేలా ఉన్న ఇద్దరితో డ్రామా ఆడిచ్చిన మనిషి తను ఎంతకైనా తెగిస్తుంది. ఆవిడ కాకపోతే మంగే ఈ కిడ్నాప్ ఐడియా ఇచ్చుంటుంది. పొరపాటు పడుతున్నావు నాన్న. మంగ నీ మనసు గెలుచుకునే మనిషే కాని భయపెట్టో కంగారు పెట్టో లొంగ తీసుకోవాలనుకునే ఆడపిల్ల కాదు నాన్న. అవును సార్, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందండి. మీరు కల్పించుకుంటే తప్ప మంగా మేడం క్షేమంగా బయటపడరని నాకు అనిపిస్తుంది. తప్పకుండా కల్పించుకుంటా చారి. ఆ మంగ నిజ స్వరూపం బయటపెట్టి మీ కళ్ళు తెరిపించడానికైనా ఈ కిడ్నాప్ డ్రామాలో నేను కల్పించుకుంటాను. మాట్లాడవే, కనీసం మొహం అయినా చూపించు. పోలీసులు చెప్పిన లొకేషన్ ఇదే సార్. నా బాటిల్ సార్, నేను సార్. నా చేయి పట్టుకుని బాటిల్ పట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారా? నా బాటిల్ ఇస్తాను సార్, మీకు మందే ఇస్తాను. బాటిల్ ఇస్తున్నాను సార్, ఇస్తున్నాను. నా బాటిల్ ఇస్తున్నాను సార్. ఇదిగోండి, బాటిల్ ఇదిగోండి, తాగండి. పెళ్లి చేసుకోవడం అటుంచితే పాపకి మాట వస్తే మాత్రం మనకి ప్రమాదం. అసలు ఆ ప్రేమ ప్రణయ్ని చేసుకున్నా పాపకి మాట రావాలి అంటుంది కదా. ప్రేమతో ప్రణయ్ పెళ్లి జరగాలి, పాపకి మాట రావాలి, మన చేతికి ఆస్తి రావాలి. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పాపకి మాట మాత్రం రాకుండా మనమే చూసుకోవాలి. నాన్నా, నాన్నా, అన్నయ్య పెళ్లికి షర్ట్ మీకు బాగుంటుందని నేనే తీసుకున్నాను. ఏది చూడనివ్వండి. అబ్బో, సూపర్ గా ఉంది. ఎంతైనా మా నాన్న నాన్నే. నాన్న, అన్నయ్య పెళ్లికి మీ అల్లుడు గారిని పిలవకపోతే అత్తారింట్లో నన్ను ఇంకా చిన్న సూపు చూస్తారు నాన్న. పిలిస్తే మాత్రం కట్నం డబ్బులు ఇవ్వకుండా మీ అత్త పంపిస్తుందా? నేనే తప్పు చేయలేదని సారీ చెప్పలేదు, ఆత్మాభిమానంతో చెప్పలేదు అంతే. కానీ ఇప్పుడు నువ్వు మాత్రం ఈగోకి పోయి తప్పు చేస్తున్నావు. ఆపుతనయా, ఏం చేస్తున్నారే మీరంతా? వాణ్ణి ప్రశాంతంగా లేకుండా చేద్దామనుకుంటున్నారా? అసలు ప్రాణాలతోనే లేకుండా చేద్దామనుకుంటున్నారా? వాణ్ణెప్పుడు దాని కొంగు పట్టుకొని తిరగమంటావా? వాణ్ణి వెళ్ళనివ్వండి. హోమాలు చేశారు, అన్నదానాలు చేశారు. నా కోసం ఎందుకు చేశారు? నీకు నయం కావాలి కదా. అమ్మా, నాకేంటి ప్రాబ్లం? పిచ్చా? ఏకంగా మినిస్టరే నా కోసం ఇంటికి రావడం, వావ్! నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. అది దేవ సర్కార్లా ఉంది. ఆయన ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు? ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయడం లేదు.
ఎంతసేపటి నుంచో చేస్తున్నాను వినిపించలేదా? లేక కావాలనే తీయడం లేదా? నా కోసం కాసు కూర్చోవడం ఎందుకు? నీకో శుభవార్త చెప్దామని. శుభవార్త ఏంటది? నువ్వు మన పెళ్లి క్యాన్సిల్ అయిందని సంతోషంగా సంబరంగా బయటికెళ్ళావు కదా, ఇంకా చాలా చాలా ఆనందపడిపోయావు కదా. కానీ అత్తయ్య ఇవాళ సాయంత్రం పంతులు గారిని పిలిపించి మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించబోతుంది. దానికి టార్చర్ అంటే ఏంటో రుచి చూపించబోతున్నాను. పట్టుకో. నువ్వు దాని ప్లేట్లు తినబోతున్నావని కుక్క కూడా ప్రెస్ చేసి ఫీల్ అయ్యి అరుస్తుంది. అది నీ రేంజ్.